నమస్కారం వింత వార్తల సమాహారం విశ్వదర్శనం కార్యక్రమానికి స్వాగతం। ఈ వారం మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాం। ఇక ఆలస్యం చేయకుండా కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం। మనం చాలా రకాల మ్యూజియాలు చూస్తుంటాం। అయితే పెన్సిల్ మరియు షార్ప్నర్ల కోసం ఓ మ్యూజియం ఉందని తెలుసా? ఓ 10 రకాల షార్ప్నర్లని చూసుంటాం, కానీ అమెరికాలోని లోగాన్ ప్రాంతానికి చెందిన పాల్ ఏ జాన్సన్ అనే వ్యక్తి మాత్రం ఏకంగా పెన్సిల్ షార్ప్నర్ మ్యూజియాన్ని ఏర్పాటు చేశారు। ఆయన ఇతర దేశాలకి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి వింతైన షార్ప్నర్లను తెచ్చి మ్యూజియంలో పెట్టేవారట। అలా 20 ఏళ్లలో దాదాపుగా 3479 రకాల షార్ప్నర్లని అందులో అందుబాటులోకి ఉంచారంట। ఈ మ్యూజియంలో షార్ప్నర్లన్నీ ఒకదానికొకటి సంబంధం లేకుండా ప్రత్యేకంగా ఉంటాయంట। అవి రకరకాల జంతువులు, పక్షులు, బార్బిడాల్, ఇల్లు బొమ్మల ఆకారాల్లో చాలా అందంగా ఉంటాయంట। ఇంకో విషయం ఏంటంటే ఈ షార్ప్నర్లలో చాలా వరకు అమెరికాలో సేకరించినవే ఉన్నాయట। ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి షార్ప్నర్ మ్యూజియం అని తెలుసా? పాల్ చనిపోయిన తరువాత ఆయన కుటుంబ సభ్యులే ఈ మ్యూజియం నిర్వహణని చూసుకుంటున్నారంట। ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ మ్యూజియం తెరిచి ఉంటుందంట। ఆదివారాలు అయితే ఇంకా ఎక్కువసేపే ఉంటుంది। హాకింగ్ హిల్స్ కు ఈ మ్యూజియం కూడా దగ్గరగా ఉండటంతో చాలా మంది పర్యాటకులు ఇక్కడికి కూడా వస్తుంటారు। మరో విషయం ఏంటంటే ఇందులోకి వెళ్ళటానికి ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన పని లేదంట। ఈ పెన్సిల్ షార్ప్నర్ మ్యూజియం విషయాలు భలే ఉన్నాయి కదూ।